వివేకానంద రెడ్డి గారి పట్ల ప్రేమనా, లేక ప్రజాస్వామ్యం పట్ల గౌరవమా, లేకుంటే అహింసావాదమా? మీకు వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ అనేది అయితే నేను నమ్మను. ఎందుకంటే వివేకానంద రెడ్డి మీవాడు కాదు, మావాడు. మీకు సొంతం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సొంత తమ్ముని మీదనే ప్రేమ లేదు, ఇంక వివేకానంద రెడ్డి మీద ఏం ప్రేమ ఉంటుంది? పోనీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టి హత్య జరిగింటే మేము మాట్లాడుతున్నామంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవమే లేదు. అందుకు ఉదాహరణ కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు, ఎన్టీ రామారావు మరణము. ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోనీ అహింసావాదం అన్నాం, మేము హింసను వ్యతిరేకిస్తాం, శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యం నమ్మను మీ మాట. కారణం, మల్లెల బాబ్జీ మరణ ఉదంతాన్ని చెప్పాల్సి వస్తుంది, పింగళి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది, వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది. అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తానే ఉండారు, రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇది ఇట్లా. ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి రాస్తానేది ఇట్టే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా, ఒకే ఒక కారణం. వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా. ఎంత విచిత్రం అంటే రక్తము మాదే, చొక్కా మాదే. ఓరి దీని అమ్మ జీవితమేసరా, రక్తము మాదే, చొక్కా మాదే. చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే. ఎవరి చొక్కాకు పూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే చొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపవిత్రుని చేసి సర్వనాశనం చేయాలా? ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు? బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా? ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్. కారణం, ఆయన స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది, ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చని చెప్పి అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చినారు మీరు. 6 సంవత్సరాల కిందట మీరు అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి వారి నాయనను, వారి కుటుంబ సభ్యులను మానసికంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, మహా న్యూస్ వార్తలు కానీ ఎంత మానసిక వేదన కలిగించినారు ఆ కుటుంబానికి, అవినాష్కి మీరు నరకం చూపించినారు. వారి కుటుంబ వ్యక్తిత్వాన్ని హననం చేసి కొన్ని కోట్ల మంది దగ్గర వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసినారు. మీరు చేసిన నినాదం 5 సంవత్సరాల కిందట గుండెపోటు కాదు గొడ్డలి పోటు, ఈ నినాదంతో అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేసి మానసికంగా క్షోభకు గురి చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చి 10-12 సంవత్సరాల శిక్ష ఎవరికైనా చెబితే ఆ శిక్ష అనుభవించిన దానికంటే ఎక్కువ శిక్ష అనుభవించినాడు అవినాష్. నరకం అనుభవించినాడు మీరు చేసిన పనికి. అతనికి ఏ కర్మ ఏ పాపము తెలియదు. అతను హత్యలు చేసే మనిషి కాదు, హత్యలు ప్రోత్సహించే మనిషి కాదు. శాంతి కాముకుడని 100 సార్లు చెప్పినా నేను. అతనే కానీ హత్యలు ప్రోత్సహించింటే ఈ జిల్లాలో రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే మేము, జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేలం అందరం
రాజీనామా చేస్తాం రాజకీయాలకు శాశ్వతంగా అని చెప్పినాం. ఇప్పుడు అదే మాట మీద ఉండా నేను. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హత్యలో సంబంధం ఉందని చెప్పి కోర్టు తీర్పిస్తే రాచమల్లుతో పాటు ఈ జిల్లాలో ఉండే మేమందరం ఎమ్మెల్యేలం, కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలం, ఏ ఒక్కరం కూడా రాజకీయాల్లో కొనసాగం. అవినాషి హత్య చేసిన తర్వాత, అవినాషి హత్యలో భాగం తర్వాత ఇక మేము కలుషిత వీరి రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదని ఆనాడు చెప్తానా, ఈనాడు చెప్తానా నేను. కానీ మీ ఉద్దేశం అవినాష్కి సంబంధాన్ని అంటగట్టాలా, సంబంధాన్ని అంటగట్టి ప్రజలను నమ్మించి వివేకానందుడి రక్తం తీసుకొచ్చి జగన్ సొక్కాకు బియ్యాలా, ఇంకా లేదంటే భారతమ్మ గారికి కూడా ఆపాదించాలా. ఎంత నీచులు మీరు! ఇదంతా నమ్మించడానికి, ఇదంతా చేయడానికి మీకు ఎవరు కావాలా? మీకు వ్యవస్థలను ఉపయోగించుకోవాలా, అన్ని వ్యవస్థలు మీకు ఉపయోగపడాలా. సిబిఐ ఉపయోగపడాలా, పోలీసులు ఉపయోగపడాలా, పచ్చ పత్రికలు మీకు ఉపయోగపడాలా. అబద్ధాలు మాట్లాడే రాజకీయ నాయకులు చేత నిరంతరం అబద్ధాలు మాట్లాడించాలా. ఈ వ్యవస్థలన్నీ ఉపయోగపడితే అవినాష్ రెడ్డిని ముద్దాయిం చేసి జగన్మోహన్ రెడ్డిని అపవిత్రుని చేసి రాజకీయంగా మీరు లబ్ధి అనుభవించడానికి ఈ ప్రయత్నం. అందులో భాగమే కదా. పోలీసులు మీరు ఏం చెప్తే అది డూడు బసమన్నా, మీరు ఏం చెప్తే అది డూడు బసమన్నా. ఇంకా పోలీసులు డూడు బసమన్న అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఇది చాలా స్పష్టంగా వినాల ప్రజలారా, తెలుసుకోవాలా కూడా మీరు. ఈ మధ్యకాలంలో హత్య అనే ఒక సినిమా తీసినారు, హత్య అనే సినిమా తీసినారు. ఆ సినిమా తీస్తే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాల యొక్క అనుమతులు పొందిన తర్వాత ఈ సినిమా రిలీజ్ చేయొచ్చు, సినిమా చూపించవచ్చు అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఆ అనుమతి తీసుకొని హత్య సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలో ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే నేరమంట. ఇది ఎంత ఆశ్చర్యం! నాకు జగదేక వీరుని కథ సినిమాలో ఎన్టీ రామారావు సినిమా నాకు ఇష్టం. జగదేక వీరుని కథ సినిమాలో ఒక పాట నేను పోస్టింగ్ పెడతా, లేకుంటే ఎన్టీ రామారావు గారి సన్నివేశాన్ని ఒక పోస్టింగ్ పెడతా, నాకు ఇష్టమై. నేను నేరస్తున్నా నేను. కానీ చంద్రబాబు నాయుడు పాలనలో నేరస్తుడే. ఎందుకంటే హత్యకు సంబంధించిన సినిమాలో ఉండే పోస్టింగ్ను అవినాష్ రెడ్డి కుటుంబం హత్య చేయలేదు, సంబంధం లేదు అనేటువంటి నిర్ణయాన్ని పోస్టింగ్ చేస్తే చంద్రబాబు నాయుడు సరిపోదు. పోలీసులకు ఆర్డర్ జారీ చేస్తే పోలీసులు దాన్ని జీహుజూర్ అని చెప్పి ఆ పోస్టింగ్ పెట్టిన అబ్బాయి పవన్ కుమార్ రెడ్డిని అబ్బాయిని స్టేషన్కి విచారణ పేరుతో పిలిపించి కొడతారు, హింసిస్తారు, కేసు పెడతారు, జైలుకి పంపుతారు. ఇదేమి న్యాయం అని చెప్పి అడిగే నాదుడే లేడు. సినిమాలో వచ్చిన ఒక సన్నివేశాన్ని పోస్టింగ్ చేస్తే కూడా నేరమని చెప్పే ఈ వ్యవస్థ ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది పోలీసులు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేకపోతే పోలీస్ ప్రభుత్వమా? ఇది అంబేద్కర్ రాజ్యాంగమా, రెడ్ బుక్ రాజ్యాంగమా? ఎంత నీచం అసలు ఇది! ఇంత చేసినారు మీరు, బాగానే ఉంది. ఆ పిల్లోడు పవన్ కుమార్ రెడ్డి అనే పిల్లోడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి నేను బాధితున్నయ్యా, నన్ను కొట్టినారు, హింసించినారని చెప్పి ఆయన దగ్గర పోయి కాళ్ళు కడుపులు పట్టుకొని బాధపడి చెప్పుకుంటే దాంట్లో మళ్ళీ పత్రికల్లో, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వండి వార్చినారు. మళ్ళా ఏమని? జగన్ కలిసిన పవన్ కుమార్ రెడ్డి గూడు పుటాని అంట. ఏమి గూడు పుటాని రసం ఇది? నాకు అర్థం కావడంలే. పెన్ను ఉంది, పేపర్ ఉందని చెప్పి, ఎలక్ట్రానిక్ మీడియా ఉందని చెప్పి, విలేటోళ్ళు ఉండాలని చెప్పి మీ ఇష్టానుసారం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారే మీరు. న్యాయమేనా? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మేము హత్య చేసినాం, వివేకానంద రెడ్డిని ఈ విధంగా కొన్ని గంటల పాటు ఆయన బెడ్రూమ్లో హింసించి, ఈ విధంగా గొడ్డలతో నరికి, రొమ్ముల మీద కూర్చొని గుద్ది, ఆయన మర్మావయాల మీద గుద్ది మేము చంపినామని చెప్పిన మనుషులు దస్తగిరి అనే వ్యక్తి, సునీల్ అనే వ్యక్తి. హత్య చేసినామని ఒప్పుకునే వ్యక్తి పోలీస్ స్టేషన్ పోయి పవన్ మీద కంప్లైంట్ ఇస్తే సునీల్ కుమార్ యాదవ్. ఇదెంత ఆశ్చర్యం తెలిసిన ప్రజలారా! హత్య చేసిన వ్యక్తి సునీల్ మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఆ సన్నివేశం చూసి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఈయనను కేసులో పెట్టి కొట్టారంట పోలీసులు. లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం పొద్దులు, వీరేశలింగం, గురిజాడ అప్పారావు అటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఆడన్నా మనం వినాలా కానీ
సునీల్ కుమార్ యాదవ్ హత్య చేసిన, దస్తగిరి హత్య చేసిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే పోలీసులు కేసు పెడతారంట, పవన్ కుమార్ రెడ్డిని కొడతారంట. ఒకప్పుడు పులిందల్లో ఈ దస్తగిరి అనే వ్యక్తి కానీ, ఈ సునీల్ అనే వ్యక్తి కానీ 500 రూపాయలు 1000 రూపాయలు కూడా ఆర్థిక ఇబ్బందులతో ఇతరులను అడుక్కుండే పరిస్థితుల్లో ఉండే వీళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయలకు పడగలెత్తినారంటే ఎవరిచ్చినారు వీళ్లకు? సునీతమ్మ ఇచ్చిందే? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చినాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చినారా? ఇచ్చినారు. దేనికోసం ఇచ్చినారు మీరు? బోలులో ఉండే, పంజరంలో ఉండే ఈ శిలకతో పలుకులు మీరు పలికించడానికి మీరు డబ్బులు ఇచ్చినారు. కోటీశ్వరులు చేసినారు వాళ్ళను. మీరు పలకమనే పలుకల్లా పలుకుతాంటాయి ఆ శిలకలు. మీ ఇష్టానుసారం మాట్లాడిస్తున్నారు వాళ్ళతో మీరు. వీళ్ళు కేసు పెడితే వాళ్ళు రిజిస్టర్ చేసి కొడతారు ఆ పోలీసు వాళ్ళు. 500 రూపాయలు 1000 రూపాయలు ఇబ్బందులు పడే దస్తగిరి సునీల్ యొక్క కేసును వాదించే లాయర్ ఎవరు ప్రజలారా తెలుసునా మీకు? సుప్రీంకోర్టులో ఉండే ఈ దేశంలోనూ అత్యంత ఖరీదైన లాయర్ సిద్ధార్థ లూత్రా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు వాదించే లాయరు, స్వయాన చంద్రబాబు నాయుడుకు పర్సనల్ లాయర్ సిద్ధార్థ లూత్రా. గంటకు ₹1 కోటి 50 లక్షలు తీసుకునే లాయరు. అతను వాదిస్తాడు మా పులివెందుల దస్తగిరికి, సునీల్కు. మరి ఎమ్మెల్యేలు మేము 2 సార్లు చేసినాం. మేము ఇప్పుడు అమరావతిలో ఉండే, హైకోర్టు ఉండే ఒక రకమైన లాయర్ని పెట్టుకుంటే ఒక వాయిదాకు 5 లక్షలు 10 లక్షలు అడిగితే అంత ఇయ్యలేం లేవని చెప్పి మేము 2 లక్షలు ఇచ్చే లాయర్ దగ్గరికి పోతున్నాం. మేము 2 లక్షలు తీసుకునే లాయర్ దగ్గరికి పోతున్నాం మేము. కానీ దస్తగిరి సునీల్ మాత్రం సిద్ధార్థ లూత్రాను పెట్టి వాదిస్తున్నారు. ఏమి దీని మర్మం? ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత పొలిటికల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? కారణం దీని వెనక ఉండేది, ఆడిస్తాండేది సునీతమ్మ, చంద్రబాబు నాయుడు. సునీతమ్మ, చంద్రబాబు నాయుడు వీళ్ళు తప్ప మరొకరు కాదు దీని వెనక ఉండేది. ఈ కేసును పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అసలు వేరే సందర్భమే లేనట్టు, అంటే ఈ రాష్ట్రంలో ఏదే కానీ చర్చించడానికి సమస్యలు లేనట్టు, ప్రజా సమస్యలే లేనట్టు, ఒక్క వివేకానంద రెడ్డి హత్య మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 100 మంది మరణించినారు. అమ్మాయిలు మానభంగాలకు గురైనారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు మీరు ప్రస్తావించరు. అమ్మాయిల మానభంగాలు అయితే ప్రస్తావించరు. వాళ్ళ నీళ్ళలో సంపి వేస్తే మీరు ప్రస్తావించరు. ఇచ్చిన హామీలను నెరవేర్చేది ప్రస్తావించరు. కరువు కాటకాలను ప్రస్తావించరు. ప్రజల ఆరోగ్యాలను ప్రస్తావించరు. ఒకటి ప్రస్తావిస్తాం, జగన్ 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 జగన్. ఇంతే ఈ నామధేయంతోనే మీరు కాలాన్ని గడిపే పరిస్థితికి వచ్చినారు. నిజమే, అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షరాల సత్యం. వాడు ఓడినాడురా, మరణించలే. జగన్ అనేవాడు ఓడినాడు, మరణించలేదని అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షర సత్యం. మీ గుండెల్లో సింహ స్వప్నమై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మీరు ఆయనకు 11 సీట్లు వచ్చినా కానీ 40% వచ్చిన ఓట్లను చూస్తున్నారు. 3 పార్టీలు ఏకమైనా కూడా, 30 అబద్ధాలు చెప్పినా కూడా, అసత్య ప్రచారం చేసినప్పటికి కూడా, ఎలక్షన్ కమిషన్ మీరు ఉపయోగించుకున్నప్పటికి కూడా 40% ఓట్లు వచ్చిన జగన్ అంటే మీ గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. కాబట్టి రాబోయే ఎన్నికల నాటికి ఇంకా ఆయనను అపవిత్రుని చేసేదానికి, రాజకీయంగా ఆయన స్థాయిని దిగదార్చేదానికి వివేకానంద రెడ్డి హత్యను మీరు ఉపయోగించుకునే క్రమంలో ఇదంతా చేస్తున్నారు. అందుకే వివేకానంద రెడ్డి రక్తం తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సొక్కాకు పూయాలా? ఇది తప్ప వేరేదేమన్నా ఉందే మీరు చేసే పని? ఈ ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసేది ఇవే కదా మీరు రాసేది. పిఏ కృష్ణారెడ్డి యాక్షన్ డైరెక్షన్ అంట, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి డైరెక్షన్ అంట, కృష్ణారెడ్డి యాక్షన్ అంట. నిన్న కృష్ణారెడ్డి స్వయంగా చెప్తున్నాడు, నన్ను సిబిఐ వాళ్ళు విచారించినారు, రామ్ సింగ్ అనే అధికారి నన్ను కొట్టినాడు, నన్ను చేసినాడు, నేను ఈ విధంగా చెప్పిన సర్వం నిన్న చెప్తున్నాడు 36 సార్లు. అవి లెక్కలేకి తీసుకోరు, అవి పరిగణలోకి తీసుకోరు. అసలు ఎందుకు వేరే కోణంలో మీరు విచారణ చేసే కార్యక్రమం చేయరు మీరు? వివేకానంద రెడ్డికి 2వ భార్య ఉంది. ఒక ముస్లిం వనితను ఆమె పెళ్లి చేసుకున్నాడు. ఒక కుమారుని వాళ్ళు కన్యారు. మరి 2వ వివాహం చేసుకున్న తర్వాత ఆ వనిత బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆస్తి పాస్తులకు సంబంధించో మరొక దానికో ఉన్నప్పుడు ఆయన చాటింగ్ చేసింది ఆమె ఆయనతో. DNA టెస్ట్ చేసినారా వివేకానంద రెడ్డి కొడుకా కాదా అని చెప్పి? ఆ చాటింగ్ను పరిగణలోకి తీసుకున్నారా? ఆ కోణంలో విచారణ చేసినారా? ఏ కోణంలో, దస్తగిరి కోణంలో కానీ, సునీల్ యాదవ్ కానీ, ఎర్రగంగిరెడ్డి
బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వచ్చిన లావాదేవీలకు సంబంధించి కానీ, వివేకానంద రెడ్డి రెండో భార్యకు సంబంధించిన కుమారులకు సంబంధించి కానీ ఏ కోణంలో విచారణ చేయరు. ఒకే ఒక కోణం, ఆ కోణమే అవినాష్. అవినాష్ నేరస్తుడైతే జగన్ నేరస్తుని చేయొచ్చు అని చెప్పి, జగన్ నేరస్తుని చేస్తే భారతమ్మను కూడా చేయొచ్చు అని చెప్పి, అసలు సిబిఐ విచారణ పూర్తయింది చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు దీని మీద కొనసాగిస్తూ ఉన్నారంటే, ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఒకే ఒక కారణమే నేను చెప్పినట్టు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం, అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేయడం కానీ, హత్య చేయించడం కానీ, హత్యకు ఉసిగొల్పడం కానీ, హత్యకు డబ్బులు ఇవ్వడం కానీ, లేకుంటే ఆ హత్యాస్థలంలో జరిగిన సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా చెరిపివేసే ప్రయత్నం చేసినా కానీ వీటిలో ఏదైనా కోర్టు తీర్పునిస్తే రాచమల్లు అనేవాడు రాజకీయ జీవితంలో ఉండడు. రాచమల్లు అనేవాడు రాజకీయంలో శాశ్వతంగా ఉండడు. మా అవినాశే హత్యకు కారణభూతుడైన తర్వాత ఈ కడప జిల్లాలో ప్రొద్దుటూరు నుంచి రాజకీయాలలో రాచమల్లు ఉండడు. నేనే కాదు, నా సహచర మిత్రులు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా రాజకీయాలను నిష్క్రమించమనే కోరుతాను నేను. ఇంత పెద్ద మాట చెప్పినాము, రుచించవు. మీకు ఒక్కటే, పిరికి వాళ్ళు మీరు, అసమర్థులు మీరు. జగన్ అంటే భయం ఉంది మీకు. మీ వెన్నుపూసకు జ్వరం వస్తుంది జగన్ పేరు తలుచుకుంటే. మీకు వెన్నుపూసకు ఓడిపోయి సంవత్సరం అయింది. మేము సంవత్సర కాలంలో మీరు సాధించిన ప్రగతి ఏమీ లేకపోవడం, పైగా సంవత్సర కాలంలో జగన్ బయటకు వస్తే జగన్ పట్ల ప్రజలకు ఉండే అభిమానాన్ని, జన సమూహాన్ని చూసి మీ వెన్నెముకకు జ్వరం కాస్తుంది మీకు. ఆ బాధ తట్టుకోలేకనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. చివరిగా నేను చెప్పే మాట ఒకటి, రాష్ట్ర ప్రజలకు, ఇది కేవలం వివేకానంద రెడ్డి గారి రక్తం తెచ్చి జగన్మోహన్ రెడ్డి చొక్కాగా పూసి ఆయనను అపవిత్రుని చేసి రాజకీయంగా దిగదార్చాలనే ప్రయత్నంతో ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్ పత్రికలు, పచ్చ పత్రికలు రాసే వార్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడే అబద్ధాలు, చంద్రబాబు నాయుడు తెర వెనుక నుండి ఆడించే ఆట, దానికి పావులుగా ఉపయోగపడే సునీతమ్మ, దానికి మరీ దగ్గరగా ఉపయోగపడే సునీల్ అనే దస్తగిరనే అంతకు. రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పాలా నేను, ఎంత విచిత్రం అంటే, ఒక ఎంపీని 6 సార్లు 5 సార్లు ఎంపీ శాంతి కాముకుని ఉత్తముని వివేకానంద రెడ్డిని పట్టుకొని 4-5 గంటల సేపు రాత్రి 10 నుంచి తెల్లారుదాం 3 గంటల వరకు నరకం చూపించి హత్య చేసినారు. హింసించి చంపినారు. నరకం, అంతగా నరకం చూపించి చంపితే మేమే చంపినామని చెప్పి దస్తగిరి సునీలు మీడియా ముందుకు వచ్చి చెప్తే, చంపిన వ్యక్తులతో చంద్రబాబు నాయుడు అప్రూవర్ అనే ఒక పదాన్ని ఉపయోగించి, అప్రూవర్ అంట ఆయన, అప్రూవర్గా మారిపోయినాడు కాబట్టి ఈయన సభ్య సమాజంలో తిరగడానికి అర్హతనిస్తారా? జైళ్ళలో ఉండరా? వీళ్ళు మటుకు పులిందలో తిరగచ్చు, కడపలో తిరగచ్చు, పంచాయతీలు చేయొచ్చు, సెటిల్మెంట్లు చేయొచ్చు. ఎవరు? వివేకానందుడిని మేమే హత్య చేసినాం, శారీరకంగా మానసికంగా హింసించి చంపినామని చెప్పిన వ్యక్తులు అప్రూవర్గా మారితే వారికి శిక్షలు లేవా? వాళ్ళు సభ్య సమాజంలో తిరగచ్చునా? హత్య చేయకుండా ఉండే వ్యక్తులను, సమాజంలో గౌరవస్థానం నుండి అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులను, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ లాంటి వ్యక్తులను నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేసే ఇది ఒక పాలన, ఇది ఒక ప్రభుత్వం, ఇది ఒక పోలీసు, ఇది ఒక చట్టం. ఎక్కడ న్యాయమయ్యేది? మాకు తెలియక అడుగుతా. 500 లెక్కలేనోడు కోట్లు ఎట్లా వస్తాయా దస్తగిరికి? ₹1,00,000 ఇచ్చి లాయర్లు పెట్టుకోలేడు ఆ పిల్లోడు. సిద్ధార్థ లూత్ర లాయర్ని పెట్టుకోగలుగుతా అంటే ఎవరు దీన్ని తెర వెనుక నుండి ఆడిస్తారనేది అర్థం కాదా? మీరు ఒకటే మాటే, ఈ రాష్ట్రంలో జగన్ను ఎవరు ప్రేమించినా, జగన్ అనే వ్యక్తిని ఎవరు ప్రేమించినా, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలు కానీ సినిమా వాళ్ళు కానీ ఎవరు ప్రేమించినా వారి ప్రేమకు తగినటువంటి బహుమానం ఉంటుంది. ఆ బహుమానమే వేదన, శిక్ష, జైలు, కేసు, బెయిలు. జగన్ను ఎవడంతే ప్రేమిస్తే దానికి తగినంతటువంటి శిక్ష. రాచమల్లి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, వీళ్ళు లోపల పెట్టు, వీళ్ళు లోపల పెట్టు. ఏదో విధంగా ఎట్లా పెట్టాలా? వీళ్ళు లోపల గతంలో ఏమన్నా ఉంటే పెట్టాలా, లేకుంటే ఇప్పుడు ఏమన్నా స్వేచ్ఛ పెట్టాలా? చేసినా చేయకపోయినా మనం ఇరికించి పెడతాం లోపల. ఇదే కదా మీరు చేసే ప్రయత్నం. దీనివల్ల ఏం జరుగుతుంది రాష్ట్రానికి? 4 దినాలు మేము బాధపడతాం, 20 దినాలు మేము బాధపడతాం, కానీ ఫైనల్గా నష్టం జరిగేది ఎవరికి తెలిసినా? ప్రజలకు. ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని చచ్చిపోతే ప్రజల స్వేచ్ఛ పోతుంది. ప్రజల స్వేచ్ఛ పోతే నియంత్రిత పాలన వస్తుంది. నియంత్రిత పాలన వస్తుంది. ఒకటే పరిపాలన చేస్తాడు, వాడు నియంతగా తయారవుతాడు, చంద్రబాబు నాయుడులాగా తయారవుతాడు. ప్రజలకు దక్కాల్సిన ఏది
ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, గౌరవము, హక్కులు ఏమి దక్కకుండా పోతాయి. అంటే ఫైనల్గా మీరు నష్టం చేసేది ఎవరికంటే ప్రజలకు నష్టం చేస్తారు. ప్రజాస్వామ్యం చచ్చిపోతే ప్రజలకే నష్టం జరుగుతుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది, పాలకులకు ఉందని చెప్పి వినయంగా తెలియజేస్తూ సెలవు. ఫ్యాన్ వేయాలా చెయ్యి.